హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ మార్గం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు ఫెడరల్ బ్యాంక్ నుంచి ఆఫీస్ అసిస్టెంట్కు సంబంధించిన ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే మనకు ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జనవరి 8వ తారీఖు వరకు అయితే ఉంది. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకు ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహిస్తారు. ఇక అడ్మిట్ కార్డ్ అనేది జనవరి 23 నుంచెలైతే మనము డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు డిసెంబర్ 30వ తేదీన అయితే విడుదల కావడం జరిగింది. ఆన్‌లైన్ ప్రక్రియ కూడా మనకు డిసెంబర్ 35వ తేదీ నుంచెలైతే ఆన్‌లైన్‌లో అయితే చేసుకోవచ్చు. చివరి తేదీ చూసుకున్నాం కదా! జనవరి 8వ తారీఖు వరకైతే అప్లై అయితే చేసుకోవచ్చు చివరి తేదీ. ఇక విద్యార్హత చూసుకున్నట్టయితే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి అయిపోయి ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 10వ తరగతి ఉంటే మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక వయస్సు 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డేట్స్ కూడా, డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ మధ్యలో జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేషనాలిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మన కట్ ఆఫ్ ఏజ్ అనేది 1/12/2025 వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్‌కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అలాగే ఫెడరల్ బ్యాంక్‌లో తాత్కాలికంగా ఆఫీస్ అసిస్టెంట్, బ్యాంక్ మ్యాన్, డ్రైవరు, కేర్ టేకర్‌గా పనిచేస్తున్న లేదా పనిచేస్తున్న వారు వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు కూడా అలా అయితే అప్లై చేసుకోవచ్చని ఇచ్చారు. అలాగే ఇక్కడ కంప్యూటర్ నైపుణ్యాలు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో కనీసం ఒక నెల శిక్షణ కార్యక్రమం పూర్తి చేసినట్టు సర్టిఫికేట్ ఉండాలని చెప్పి, అలాగే నోటిఫైడ్ బ్రాంచ్ ఉన్న జిల్లాలోనే మీ నివాసం ఉండాలి, లేదా బ్రాంచ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇవి అడిషనల్ అర్హతలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. లేకున్నా కానీ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక శాలరీ గురించి చూసుకున్నట్టయితే మనకు రూ. 19,500 శాలరీ అయితే ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పే స్కేల్ కూడా ఇచ్చారు. దాంతో పాటు నేషనల్ పెన్షన్ స్కీమ్‌కు అర్హులు, అలాగే గ్రాట్యుటీ, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే రాయితీలు, వడ్డీ రేటుపై రుణాలు అని చెప్పి మీకు ఫెడరల్ బ్యాంక్ నుంచెలైతే ఉంటాయి. ఇక ఆ తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత ప్రొబేషనరీ పీరియడ్ అని చెప్పి ఉంటుంది. ఇది 6 నెలలు ఉంటుంది. ఒకవేళ అది సంతృప్తికరంగా చేయని యెడల ఆళ్ళని ప్రొబేషనరీ పీరియడ్‌ని అయితే పెంచే అవకాశం అయితే ఉంది. ఇక పోస్టింగ్, అలాగే బదిలీలకు సంబంధించి చూసుకుంటే ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ యొక్క ఏ బ్రాంచ్, ఏ ఆఫీస్‌లోనైనా పోస్ట్ చేయవచ్చు. పరిపాలన అవసరాలను బట్టి ఆ బ్రాంచ్ ఏ ఆఫీస్‌కైనా బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మీ యొక్క ఎంపిక ప్రక్రియ, మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి చూసుకున్నట్టయితే ఇక్కడ స్టెప్ 1లో మనకు సెంటర్ బేస్డ్ ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి నిర్వహిస్తారు. సో దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి స్టెప్ 2లో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దీంట్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకు మనకు వాళ్ళని తుది ఎంపిక అనేది చేస్తారు. సో ప్రతి రౌండ్ ఒక ఎలిమినేషన్ స్టేజ్. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించడానికి మీరు ప్రతి దశలో కూడా ఉత్తీర్ణత అయితే సాధించాల్సి ఉంటుంది అని చెప్పి అయితే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కింద ఇవ్వడం జరిగింది. ఇక ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కంప్యూటర్ నాలెడ్జ్‌లో 15 ప్రశ్నలకి 15 మార్కులు, ఇంగ్లీష్‌లో 15 ప్రశ్నలకి 15 మార్కులు, లాజికల్ రీజనింగ్‌లో 15 ప్రశ్నలకు 15 మార్కులు, మ్యాథమెటిక్స్ నుంచి 15 ప్రశ్నలకు 15 మార్కులైతే మొత్తం టోటల్‌గా 60 ప్రశ్నలకి 60 మార్కుల కింద మనకు ఈ 60 నిమిషాల్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ మీడియం వచ్చేసి ఇంగ్లీష్‌లో ఉంటుంది. దేనికంటే ఇందులో నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు అని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఇక్కడ మనకు ఫెడరల్ బ్యాంక్ .in కెరీర్‌లోకెళ్ళి జాయిన్ అవర్ టీమ్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకొని ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క వ్యక్తిగత, విద్య మరియు ఇతర వివరాలను జాగ్రత్తగా నింపాలి. అలాగే ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ధృవీకరణ, మీ రిజిస్టర్ ఈమెయిల్‌కి వచ్చే కన్ఫర్మేషన్ మెయిల్ మరియు మీ ఈ రసీదును నిర్ధారించుకోవాలి. ఈ విధంగా
మనం ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్‌కి సంబంధించిన ఫీజ్ చూసుకున్నట్టయితే జనరల్ మరియు ఇతరులకు వచ్చేసి రూ. 500 ప్లస్ జీఎస్టీ కలుపుకొని వాళ్ళైతే పేమెంట్ చేయాలి. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 100 ప్లస్ జీఎస్టీ కలుపుకొని వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత రిటర్న్ అయితే ఇవ్వరు. అయితే ఈ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 10వ తరగతి మార్క్ లిస్టు, చిరునామా ధృవీకరణ పత్రం, ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి, అలాగే పాన్ కార్డు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ట్రైనింగ్‌కి సంబంధించిన ఒక సర్టిఫికేటు, మనకు నివాస ధృవీకరణ సర్టిఫికేటు, అలాగే కుల ధృవీకరణ పత్రం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే ఇవైతే అవసరమైతే ఉంటుంది. ఇక నోటిఫైడ్ బ్రాంచ్‌ల గురించి మనకు 20 కిలోమీటర్లు అంటే మనకు ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్‌లో తెలంగాణలో రంగారెడ్డి బ్రాంచ్ ఆఫీసు, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది. సో, ఇంకా ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ లాంటి నోటిఫికేషన్‌లో కూడా ఉంది. దీనికి సంబంధించిన ఫెడరల్ బ్యాంకుకు సంబంధించిన నోటిఫికేషన్ పీడీఎఫ్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. దాంట్లో ఉంటుంది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తొందరగా అప్లై చేసుకోండి. దరఖాస్తుల సంఖ్య పెరిగితే చివరి తేదీ కంటే ముందే అయితే దీన్ని క్లోజ్ చేసే అవకాశం ఉందని, అలాగే ఒకే ఒక అభ్యర్థి ఒకే ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవచ్చని, అలాగే మీ ఐడీ ప్రూఫ్‌లను పేరుతోటి దరఖాస్తులో పేరు ఒకేలా ఉండేలా చూసుకోవాలని, పరీక్షా కేంద్రం, తేదీ, సెషన్ ఇవన్నీ ఏం మార్పులు ఉండవని, మీ యొక్క రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించి మీ వివరాలను ఎక్కడ కూడా షేర్ చేసుకోవద్దని చెప్పైతే బ్యాంక్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే జనవరి 8, 2026 వరకైతే చివరి తేదీ ఉంది. అది అప్లై ఆన్‌లైన్ లింకు అలాగే వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.